కుంటే ప్రస్తుతం మీరు వరంగల్లో కాంగ్రెస్ తరపు నుంచి ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నారు. సో ఒకవేళ మీరు గెలిస్తే ఆల్మోస్ట్ గెలిచిపోతారేమో, ఒకవేళ గెలిస్తే నెక్స్ట్ మీరు చేసేది ఏంటి? అంటే ఇప్పుడే ఇంకా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అని కాదు, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నా, పార్లమెంట్ టికెట్గా ఎంపీగా టికెట్ ఆశిస్తున్నా. ఎందుకంటే నేను అక్కడ లోకల్ని, అదేవిధంగా స్థానికుల్ని, అక్కడనే చదువుకున్నా, అక్కడనే పెరిగిన, వరంగల్ పార్లమెంట్ యొక్క 7 నియోజకవర్గాల యొక్క భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితి స్థితిగతులు అన్నీ తెలిసినోని కాబట్టి విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ నాయకునిగా, ఒక డాక్టర్గా ఎన్నో ఎన్నో విషయాలతో నేను అనుసంధానం కలిగి ఉన్నా. తప్పకుండా 7 సీట్లకు మేము దాదాపు 6 సీట్లు గెలిచినాం. అక్కడ ఇంకొక సీటు కూడా చాలా తక్కువ మెజారిటీతో మేము ఓడిపోయినాము. మేము వరంగల్ పార్లమెంట్ చాలా బలంగా ఉంది. అక్కడ మా నాయకులు కూడా 7 కాన్స్టిట్యున్సీల నాయకులు, ఇన్ఛార్జీలు కూడా చాలా బలంగా ఉన్నారు. మంచి క్యాడర్ ఉన్నది మాకు. అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా సునాయాసనం. కానీ నేను అనుకునేది ఏంటంటే ఏదైనా కొత్త ఫేస్కి, అదే యువకులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. అదే రేస్లో నేను కూడా టికెట్ అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీర్వదించి ఆదేశిస్తే తప్పకుండా బరిలో నిలబడి కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను.